యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు శుభములు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. దైవజనుడనని చెప్పి నన్ను ప్రేమించి ప్రతిదినము వాక్యం వింటున్నందుకు కృతజ్ఞత కలిగి క్రిస్మస్ కానుకని చెప్పి మీరు పంపుతున్న కానుకను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో నింపునుగాక. సంతోషాలు వెదజల్లే ఆకాశపు నక్షత్రపు ఎంత వెలుగును విరజిమ్మిందో మీ జీవితాలలో కూడా యేసుక్రీస్తు అంత వెలుగులు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు నువ్వు కల్లారా చూడబోతున్నావు. తప్పక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఆశ్చర్య కార్యాలను కల్లారా చూస్తావు. నీ దేవుని నువ్వు గొప్ప చేసి ఘనపరుస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు అద్భుతం చెయ్యాలి, అద్భుతాన్ని కల్లారా చూడాలి, పొందుకోవాలి అంటే ముఖ్యమైనది ఒకటి ఉన్నది. అదేమిటంటే పరిశుద్ధపరచుకొనుట. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, దేవుడు నీతిమంతుడు గనుక, దేవుడు యథార్థవంతుడు గనుక, ఆయన అతి పరిశుద్ధుడు గనుక మీ పట్ల ఏదైనా కార్యం చెయ్యాలంటే ఆకాశము నుండి ఒక్కసారి మిమ్మల్ని చూసినప్పుడు ఆయన దృష్టికి, ఆయన కంటికి మీరు పరిశుద్ధులుగా కనపడాలి. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతులను ఆశీర్వదించుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అని. లోకమంతా దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి సంచరించుచున్నప్పుడు ఆ కనుదృష్టిలో నీవు పడాలి. ఆ పవిత్రమైన దేవుని చూపు, ఆ దయగల చూపు, ఆ దయగల దృష్టి నీ మీద పడాలి. అలా పడినప్పుడు నీవు దేవునికి పరిశుద్ధంగా కనిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధపరచుకోవాలి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ క్రియలను, నీ ఆలోచనలను పరిశుద్ధపరచుకోవాలి. ఇది వ్యక్తిగతం. ఇది ఎవరికి సంబంధించింది కాదు. నీ జీవితం, నీ వ్యక్తిగతం. నీ హృదయాన్ని నీవు ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు నీ పట్ల అంత అద్భుత కార్యాలు చేస్తాడు. అంత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు నీ యందు అద్భుతాలు జరిగించాలనే ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే ఆ దేవుని యొక్క కృపను నీవు పొందుకుంటావు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ వాక్యం నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా సరే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. పరిశుద్ధపరచుకోవాలంటే ఏం కావాలి? పరిశుద్ధపరచుకోవాలంటే ఈ లోకంలో మన పాపాలు కడుక్కోవడానికి కానీ, మన దోషాలు కడుక్కోవడానికి కానీ, మన లోపాలు కడుక్కోవడానికి కానీ, మన ఆత్మను కడుక్కోవడానికి, ఆత్మీయతను సరిచేసుకోవడానికి లోకంలో ఏ మార్గం లేదు కానీ ఉన్నది ఒకే ఒక్క మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు కదా. ఆ మార్గం, ఆ మార్గంలోనికి ప్రవేశిస్తే నీకు యేసు రక్తము అనేటువంటి అతి పరిశుద్ధమైనటువంటి రక్తం కనబడుతుంది. యేసు రక్తము అనే అతి పరిశుద్ధమైన ఆ రక్తం మాత్రమే నీ పాపాలను కడుగుతుంది, నీ దోషాలను కడుగుతుంది, నీ కల్మషాన్ని కడుగుతుంది, నీ లోపాలను
కడుగుతుంది. నీలో ఉన్న ప్రతి పాపమును, లోపమును సరిచేసి దేవుడు అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు, ఆశీర్వాద క్రియలు నీ యందు జరిగిస్తాడు. అందుకు చాలిన రక్తము కోడెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, కోళ్ళ రక్తం కాదు, గువ్వల రక్తం కాదు. కేవలము అతి పరిశుద్ధుడైన, నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తం నీకు దొరకాలంటే యేసు చూపిన మార్గంలోనికి నీవు రావాలి. ఆయన అన్నాడు, నేనే మార్గము, రెండోది నేనే సత్యము అని. సత్యమైన మార్గంలోనికి వస్తేనే యేసు రక్తంలో నీవు కడగబడతావు. సత్యమైన మార్గంలోనికి రాకుండా నీవు యేసు రక్తంలో కడగబడడం సాధ్యం కాదు. ఎందుకంటే నీ మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగి ఉన్నది. నీ మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలిగి ఉన్నది. ఎవరు గ్రుడ్డితనాన్ని కలుగజేశారు అంటే ఈ లోక దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. అందుకని చెప్పి ప్రభువైన మార్గాన్ని కానీ, ప్రభువైన యేసుక్రీస్తు మార్గాన్ని కానీ, ఆయన సత్యాన్ని కానీ, ఆయనిచ్చే పరలోకాన్ని కానీ, ఆయనిచ్చే నిత్య జీవాన్ని కానీ నీవు కానలేకపోతున్నావు. ఎంతప్పటికీ ఈ లోకము, ఈ లోకపు ఆశలు, ఈ లోకము, ఈ లోకపు జీవితము, ఈ లోకము, ఈ శరీరము, ఇక్కడున్న సంతృప్తి, ఇక్కడున్న ఆనందాన్ని వెతుకుతున్నావు. కానీ దేవుడిచ్చే శాశ్వతమైన పరలోకాన్ని, నిత్య జీవాన్ని వెతకలేకపోతున్నారు చాలామంది. కారణం ఏమిటంటే గ్రుడ్డితనము కలుగజేయబడి ఉన్నది. దేనికి? కండ్లకు గ్రుడ్డితనము కలుగజేయబడి ఉన్నది కనుక చూడలేకపోతున్నారు. అయితే చూడాలంటే ఎక్కడికి రావాలి? యేసు మార్గంలోనికి రావాలి. యేసు మార్గంలోకి వచ్చి నడుస్తూ ఉంటే ఏం కనబడుతుంది? సత్యము అనేది కనబడుతుంది. ఆ సత్యాన్ని కానీ నువ్వు ఎరగగలిగితే నీకేం కనబడుతుంది? ఆ సత్యంలో నువ్వు నడిస్తే నీకేం కనబడుతుంది? ఆ సత్యంలో యేసు రక్తంలో నువ్వు కడగబడతావు. ఇంకొంచెం ప్రయాణం చేసి ముందుకెళ్ళిన తరువాత నిత్య జీవము అనేది కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఈరోజు ఈ మాటలు నీ వద్దకు తీసుకొస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్నెంతగానో హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్నెంతగానో దీవించాలనుకుంటున్నాడు. దేవుడు దీవెన నీకు కావాలంటే పరిశుద్ధపరచుకో. నిన్ను నీవు దేవుని ఎదుట పరిశుద్ధపరచుకుంటే ప్రభువు కృప నీకు తప్పక దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అన్నాడు, అడుగువానికి ఎంతో నిశ్చయముగా ఇవ్వబడుతుంది అన్నాడు. ఆయన మన కొరకు ప్రాణాన్నే ఇచ్చాడు. శిలువ మీద ఆయన వేలాడుతూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అడగకపోయినా ఆ పాపులకు రక్షణ ఇచ్చిన దేవుడు అడిగితే ఇంకివ్వకుండా ఉంటాడా? అడుగు ప్రతివానికి ఇవ్వండని దేవుడు అన్నాడు. అడుగు ప్రతివానికి ఇవ్వండి అన్న దేవుడే ఆయన్ని అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అవును అని నమ్మి విశ్వసించి, నాకు సత్యమైన మార్గం, నిత్య జీవాన్ని ఇచ్చే మార్గం కావాలి, నేను అడుగుతున్నాను ప్రభువుని అన్నవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు తప్పక మీకు కృప చూపుతాడు. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రాలు. అయా, విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ అంటున్నారు, మాకు సత్యమైన మార్గం కావాలి, ఆ మార్గము నిత్య జీవానికి మమ్మల్ని చేర్చాలి అని. తండ్రి, ఎవరెవరైతే ఆశతో, ఆసక్తితో అడుగుతూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపకు వీరిని పాత్రులనుగా ఎంచి నిత్య జీవాన్నిచ్చి, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం
అద్భుత కార్యాలు జరిగించి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు కనుక తండ్రి, మా అందరినీ పరిశుద్ధపరచండి దేవా. పరిశుద్ధపరిచి పరిశుద్ధుడివైన నీ సహవాసం మాకు దయచేసి ఇప్పుడు, ఇహమందు, పరమందు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి కృప చూపించి సహాయము చెయ్యమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువు, జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.